ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి కన్న కూతుర్ల పాలిట యముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచి అడిగినవన్నీ తీసివ్వాల్సిన అతనే తన కూతుర్లపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం మరెక్కడో కాదు, అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం వెంకోజగారిపల్లి గ్రామంలో జరిగింది. బోయకొండ చిట్టెమ్మ దంపతులకు 5 మంది సంతానం, 4 కుమార్తెలు, 1 కుమారుడు. చిట్టెమ్మ బతుకు తెరువుకై గాజుల వ్యాపారాన్ని చేస్తుండగా తండ్రి మాత్రం ఎటువంటి బరువు బాధ్యతలు లేకుండా తాగి తన్ననాలాడుతూ ఉండేవాడు. ఒకరోజు భార్య లేని సమయంలో 9 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ కీచక తండ్రి. ఇంతటితో ఆగలేదు. మరుసటి రోజు తన 7 సంవత్సరాల చిన్నారిపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నొప్పితో భరించలేక నరక యాతన చూసిన ఆ చిన్నారులు కడుపు నొప్పితో 2 రోజుల తరువాత అమ్మమ్మ మేనమామలకు విషయం తెలిపారు. దీంతో వారు ఒక్కసారిగా తల్లికి విషయం తెలుపగా ఆవిడ ఒక్కసారిగా కన్నీరు మున్నీరవుతూ ఇటువంటి కీచక తండ్రికి కఠినంగా శిక్ష పడాలని పోలీస్ వారిని ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న మదనపల్లి రూరల్ సిఐ రమేష్ గారు తన సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లారు. ప్రాథమిక విచారణ జరిపి నిందితుడిపై పోక్సో యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇటువంటి కీచకులకు కఠినంగా శిక్ష పడాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. నమస్తే అన్న, మీ పేరన్నా? నమస్తే అన్న, నా పేరు నవీన్ అన్న. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు కదా బోయకొండ అనే వ్యక్తి, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాడు? అతని పరిస్థితి ఏంటి? అతని మానసిక స్థితి ఎలా ఉంటుందన్న? అన్న వాళ్ళైతే ముందు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. బట్ పెళ్లికి కాకముందు అయితే వాళ్ళు బయట వేరే బాగేపల్లి అని చెప్పేసి వాళ్ళ అత్తగారు ఊర్లో ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టినాక 4 పిల్లలు పుట్టినాక ఇంకో లాస్ట్ బిడ్డ పుట్టాలన్నప్పుడు వాళ్ళు ఈ ఊరికి అయితే వచ్చారు. అంటే 1 సంవత్సరం దగ్గర తర్వాత ఏమైందంటే ఇంకా ఇక్కడే అతనైతే కూలి పనికి పోవడము, ఆమె అయితే పల్లికి పోవడము, అంటే గాజుల వ్యాపారం చేస్తారు. ఇలాగా వాళ్ళు జీవితం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అతని మానసిక స్థితి బాగానే ఉంటుందా? చుట్టుపక్కల కాలనీ వాళ్ళతో నార్మల్ గానే ఉంటాడా, లేదంటే ఈ విధంగా పశువులానే ప్రవర్తిస్తూ ఉంటాడా? అంటే అతను మద్యానికి ఎక్కువ అలవాటు పడడం, డ్రింకింగ్ అలవాటు ఎక్కువ ఉండడం, ఇలాగా ఉండి సాయంత్రం అయితే కూలి పనికి వేసి వచ్చిన తర్వాత అంటే తను సంపాదించిన డబ్బులు ఏది ఇంట్లో ఇవ్వకుండా పోవడం, తన దగ్గర ఆమె దగ్గర ఉన్న అమౌంట్ కూడా అతనే తీసుకొని అది కూడా అతనే ఖర్చు పెట్టుకోవడం అనేది, ఇలా చేయడం అనేది ఎవరైనా గ్రామస్తులతో కూడా అతని బిహేవియర్ కూడా పెద్దగా మంచిగా ఏం లేదు అన్న. మనం చూసుకున్నట్లయితే అతనికి ఎంతమంది బిడ్డలు, వాళ్ళు ఏం చేస్తున్నారన్న? అన్న అతనికైతే 1 కొడుకు, 4 కుమార్తెలు. వాళ్ళైతే చదువుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకైతే ఆధార్ కార్డులు కూడా ఏం లేవన్న. ఆధార్ కార్డులు కావాలంటే ఇప్పుడు తండ్రి సంతకం అనేది కావాలని చెప్పారనమాట. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళు, ఇతను వాళ్ళకి ఆధార్ కార్డు కావాలంటే ఇతను పోయి సంతకం పెట్టాలా. ఎంతమంది చెప్పినా కానీ అతను పోయి సంతకం పెట్టేలాగా లేడు అనమాట. అంటే సంతకం పెట్టలేదు, ఎంతమంది చెప్పినా కానీ నేనైతే పోను అనేసి బిడ్డల పట్ల ఎటువంటి బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. పోలీస్ వారు ఏ విధంగా స్పందించారన్నా? మీరు పోయి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం అలాంటివి చేశారా, లేదంటే నెగ్లెక్ట్ చేశారన్నా? వాళ్ళైతే క్విక్ రియాక్షన్ తీసుకున్నారు. మేము చెప్పిన వెంటనే అతనైతే తీసుకురండి అని చెప్పేసి చెప్పడం వల్ల మేమైతే తీసుకెళ్ళిన తర్వాత అతనికైతే అంటే శిక్ష వేయాలి అనేసి, ఇలాగా ఇంకొకరు ఎవరికి జరగకూడదు అని చెప్పే విధానంలో అతనికి అయితే శిక్ష పడుతుంది అని చెప్పేసి మాకు ఒక గట్టి నమ్మకం అయితే ఇచ్చారన్న. ఖచ్చితంగా శిక్ష పడేయాలని మనం కూడా ప్రయత్నిద్దామన్నా. ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళ ఇల్లు అయితే చూసుకుంటే వాళ్ళకైతే నెక్స్ట్ అతని శిక్ష పడుతుంది పక్కన పెడితే వీళ్ళకైతే ఎటువంటి ఇల్లు అనేది లేదు. వాళ్ళైతే పూరి గుడిసెలో ఉంటున్నారు. తర్వాత మేము కోరుకునేది ఏమంటే వాళ్ళకి ఏదైనా తగు సహాయం చేయగలరు అని చెప్పేసి మేము గవర్నమెంట్ వారికి, మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాము. వాళ్ళకి తగిన సహాయం అనేది చేయాల్సిందిగా మన ప్రభుత్వానికి అయితే మేము విన్నపించుకుంటాం. చూస్తున్నాం కదా, ఈ చిన్నారులకు కనీసం ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితిలో ఉంది. అధికారులు ఇప్పటికైనా సరే స్పందించి వెంటనే వారికి ఒక ఇల్లు మంజూరు చేసి అదే విధంగా వాళ్ళకి చెప్పుకునేకి ఒక ఐడి గుర్తింపు కార్డు ఏదైనా మంజూరు చేయవలసిందిగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు తెలుపుతున్నారు. మీద పడుకున్నాడమ్మా అనేది ఆ పిల్ల చెప్పింది వాళ్ళ అమ్మకు చెప్పేకుంటే ఏరే పాప మేమంతా కూడా విన్నాము. ఆ పిల్లని అడిగినాము కూడా, చిన్నపిల్లను అడిగితే ఇట్లా మా నాయన గుడిసెలో బండ పెట్టుకున్నాడు డైరెక్ట్ ఆ పిల్ల ఇంకేం చెప్తాది ఆ పిప్పర్చి కంద, దాన్ని మనం ఎట్లా అడుగుతాము? ఇంకా వీళ్ళంతా చూస్తే వాళ్ళు చిన్నగా చేపలు వాడటము, తెచ్చుకోవటము, కూలికి పోవటము, తెచ్చుకోవటము, తినటము, పడుకోవటం గుడిసెలో. ఆ పిల్ల
బిడ్డలు ఎత్తుకుంటే ఆ చిన్న బిడ్డలు ఎత్తుకుంటుంది, పల్లెల మీద పోతుంది. ఎవరన్నా మా ఇంట్లో వాళ్ళు పెడితే ఒక్కడే ఆ బిడ్డలకు పెట్టుకుంటుంది, అది తింటుకుంటుంది ఉంటుంది. మా బిడ్డలు వచ్చేకుంది నాకు అన్నం పెట్టలేదే, నీళ్ళు పోయలేదే, వాడుండాడా ఈడుండాడా అని చెప్పి దాన్ని తిట్టడమే పెళ్ళాన్ని. ఇదే రంపే సార్. ఇప్పుడు 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి అదే రంపే వాళ్ళ ఇంట్లో. చుట్టుకారం వల్ల మేము వింటానే ఉన్నాం, వాడు తిట్టేది మన కొట్టేది వింటానే ఉన్నాం మేము. ఆధార్ కార్డు లేకుండా ఆపరేషన్ చేయరంట. గవర్నమెంట్ హాస్పిటల్కి తినారు, మదనపల్లికి వినారు వాళ్ళు. మా ఇట్లా నాకు 5 మంది పిల్లలు, నాకు తెచ్చుకొని తినే శ్రోమత లేదు, నాకు ఆపరేషన్ చేయండి అంటే వాళ్ళు ఆధార్ కార్డు లేని ఆపరేషన్ చేయను అని చెప్పేసినారు. అన్న నమస్తేనా? నమస్తే సార్. అన్న మీ పేరన్నా? శంకర్ సార్. అన్న ఏం జరిగిందన్న అసలు ఇక్కడ? ఆ బోయకొండ అనే వ్యక్తి ఆయన పరిస్థితి ఏంటంట? వాడు ఎప్పుడు పనికి పోయలేదు, పాటకు పోయలేదు. పోతే ఇక్కడ మాండ్లు కోసేదానికి పోతాడు, తాగుతాడు, వస్తాడు, ఇంట్లో పెళ్ళాన్ని పట్టుకొని కొట్టడము, తిండికి తెచ్చేసేది లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి గాజులు ఎత్తుకొని పోయి ఊరూరు తిరుక్కొని వచ్చి ఎత్తుకొని వచ్చి ఇస్తే అది కూడా తినడము, తాగడము, లేకపోతే కొట్టడము, లేదంటే చెరువుకి చేపలకు పోవడము, తేవడము, అమ్మడము. ఇంట్లో ఏం తెచ్చేసేది లేదు, తినడము, తాగడము, పనుకోవడము. ఒకరోజు వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ కూతుర్ని ఇద్దరిని పట్టుకున్నాడని చెప్పనేసి ఆ అమ్మాయి బయట పోయేసి నీళ్ళు పోసేదానికి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది. వాళ్ళ అమ్మాయి వ్యాపారం పోయింది. వచ్చిన తర్వాత రామ్మ నీళ్ళు పోస్తానని చెప్పి పిలిచింది. పిలిచితే ఈ అమ్మాయి పోయింది బయట పోయేసి నీళ్ళు పోసేదానికి బట్టలు తీసామంటే అమ్మ నాకు ఏడు నస్తా ఉంది అనింది. ఏమ్మా ఏం జరిగింది, ఏం నస్తా ఉండేది అని చెప్పంటే మా డాడీ కింద పనుకోమన్నాడు అని చెప్పని ఆ పాప ఏం జరిగింటే అది చెప్పింది. దానివల్ల ఆ పాపకు బాధ అయిపోయి పక్కనుండే వాళ్ళకి, ఇంట్లోకి, ఆ ఇంట్లోకి అందరికీ ఫోన్ చేసి ఈ మాదిరి జరిగిందంట అని చెప్పి చెప్పడము, పోలీసులు పోయి కంప్లైంట్ ఇవ్వడము, పోలీసులు ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకొని చీరలో చేపలు పట్టేవాడిని పట్టుకొని వచ్చి ఎత్తి లోపల వేయడం సార్. అతను ఒప్పుకున్నాడు అన్న స్టేషన్లో నేను ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాను అని? సార్ ఒప్పుకున్నాడంట సార్. ఒప్పుకున్నాడు అనేసి మేము పోయేసి అడిగినాము, బయట లోపలికి రానిలేదు, బయట పోయి అడిగినాము. అడిగితే ఒప్పుకున్నాడు, నేను తాగేసిన మొత్తంలో చేసినానని చెప్పనేసి ఒప్పుకున్నాడంట సార్. మేమైతే కళ్ళారితో చూడలేదు. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడంట, పోలీసు వాళ్ళ ముందర, సార్ వాళ్ళ ముందర ఒప్పుకున్నాడంట. వాళ్ళ ఇల్లు ఇదే సార్, గుడిసి. ఈ గుడిసిల్లే. వాడు ఏ పనికి పోయలేదు, ఏ పాటికి పోయలేదు. వీళ్ళకి భోజనము, తిండి అవన్నీ ఎలా జరుగుతాయన్న? తిండి లేకనా పోతే ఇక్కడ మా వాళ్ళు ఇన్ని ఇండ్లు ఉన్నాయి కదా సార్. ఇక్కడ ఆ ఇండ్ల దగ్గరికి అంతా గిన్నెచ్చి పంపిస్తాడంట సార్. ఈ ఇండ్ల దగ్గరికి ఆ పిల్లల్ని అబ్బాయి బిడ్డల్ని, ఆ పిల్లల్ని గిన్నెచ్చి పో, వాళ్ళ ఇంటి దగ్గర అన్నం వేయించుకో, వాళ్ళ ఇంటి దగ్గర కూర వేయించుకో, ఇట్లా వేయించుకో అని చెప్పనేసి పంపిస్తాడంట. అత్తోళ్ళ ఇంటి దగ్గరికి పో, మామూలు ఇంటి దగ్గరికి పో, అవ్వోళ్ళ ఇంటి దగ్గరికి పో అని చెప్పనేసి. ఎంత దారుణంగా ఉన్నారండి అసలు. చాలా దారుణంగా ఇంత దారుణము ఇంతవరకు చూడలేదు. ఈ నరకము ఎవరికి వద్దు సార్. ఆఖరికి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఏమీ లేదు సార్. ఇల్లు లేదు, ఏమీ లేదు. వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏదో దయదలిసి 4 అమ్మాయిలు, 4 ఆడబిడ్డలు, ఒక మగబ్బాయి, అది గవర్నమెంట్ తరఫున దయచేసి ఆ పాపకి ఏదైనా ఆధారం చూపిస్తే బాగుంటుంది సార్. లేకపోతే చాలా కష్టం సార్. తినేదానికి కూడా తిండికి లేదు సార్. ఒక్కరోజు నిలబడితే కూడా వాళ్ళకి తిండికి దొరకదు. ఎవరైనా పక్కనింటి వాళ్ళు పిలిచితేనే అన్నము తిండి, లేకపోతే అది కూడా లేదు. వాళ్ళ ఆయన అంత తెలిసినోడు కాదు. ఈయన శ్రీరాములు అనేసి వాళ్ళ ఆయన అంత తెలిసినోడు కాదు. ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేస్తాడు, తమ్ముడా ఈ మాదిరి ఉంది మాట్లాడాలరా అని చెప్పనేసి పిలుచుతాడు. ఇది సార్ పరిస్థితి. వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు ఆయనకి కానీ ఆయన భార్యకి కానీ ఏమీ తెలియదు. ఇది పరిస్థితి. వాళ్ళకి ఏదైనా దయ తెలిసి నారా చంద్రబాబు నాయుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే ఏదైనా ఇదిగా ఉంటుంది సార్. ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి అమ్మ, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తినేదానికి తిండికి కూడా లేదు సార్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.